లాజికల్ ఆపరేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసినట్టు లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? మనం ఏం చేస్తాము, గెట్ అంటే మనం పొందాలనుకుంటున్నాం ఏంటిది, ఆల్ ద రోస్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఏం చేస్తామంటే ఆల్ రోస్ ఇన్ఫర్మేషన్ అంటే మనం డేటాబేస్ నుండి కొన్ని రోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలి అనుకో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తారు. నవీను క్వైరీస్ ఎందుకు క్రియేట్ చేస్తారు? నవీన్, సార్ క్వైరీస్ ఎందుకు క్రియేట్ చేస్తారు? డూ హ్యావ్ ఎనీ అదర్? నో సార్. క్వైరీ అంటే ఏంటిదంటే మనం ఏదైనా సరే డేటాబేస్ నుండి ఏదైనా సరే మనం తెచ్చుకోవాలి అనుకో, మనం ఏం చేయాలంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మనం ఏం చేయాలంటే చెప్పాలి కదా. ఇప్పుడు నవీన్కి ఇది వచ్చా అది వచ్చా అని అడగాలనుకో, నేను వాడిని క్వశ్చన్ అడిగితేనే కదా వాడు ఆన్సర్ చెప్పేది. అలానే మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే జనరల్గా సర్వర్ అనేది కానీ ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్లో క్వైరీస్ అంటారనమాట. ఎస్క్యూఎల్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. రిక్వెస్ట్ చేయడాన్ని ఏమంటారంటే క్వైరీస్ అంటారు. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారు, ఒక లాంగ్వేజ్ వాడతాం కదా. ఏంటిది? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. దానిలో మనం ఏం చేస్తాము, నాకు ఇది కావాలి అది కావాలి అనేసి దానికి ఏం చేస్తాం, డేటాబేస్ పంపుతాం కదా. ఆ పంపే దాన్ని ఏమంటారంటే క్వైరీస్ అంటారు. అంటే డేటాబేస్ నుండి మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ సహాయంతో ఏం చేస్తామంటే క్వైరీస్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ లైక్ మా నవీన్ అనే అబ్బాయి ఏం చేశారంటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆ అబ్బాయికి ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ఎందుకంటే ఈ సెషన్ మొత్తం ఏంటంటే వేరు వేరు టేబుల్స్తో చేసానుకో మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకే టేబుల్ చేసాను కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మా నవీన్ గుడికి ఏముందంటే ప్రోడక్ట్ అని ఒక టేబుల్ ఉందన్నమాట డేటాబేస్లో. ఈ డేటాబేస్లో ఏముందంటే హోల్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిలో మా నవీన్ అని కూడా ఏం చెప్పనుకున్నాడంటే ఈ ప్రోడక్ట్ అనే టేబుల్లో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఎన్ని అయితే ఉంటాయో అతన్నిటి ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు మనోడు ఎక్కడ కూర్చొని డేటాబేస్ నాకు పంపు అంటే వస్తా కాదనమాట. మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం రాస్తాం. ఏం రాస్తాము, సెలెక్ట్ అని రాసిన తర్వాత ఏం చేస్తాము, స్టార్ ఫ్రమ్ అని రాసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం రాస్తాము, ఇక్కడ ప్రోడక్ట్ అని రాస్తాం. ప్రోడక్ట్ అని రాసేసి ఆఫ్టర్ దట్ ఏం చేస్తామంటే సెమీ కాలన్ అనేది ఇస్తాం. ఇచ్చేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైంది, ఈ ప్రోడక్ట్ అనేది ఏదైతే టేబుల్ ఉందో డేటాబేస్లో ఆ టేబుల్ లోపలికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏం చేసిందంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చేసి మనకి ఇచ్చేసింది అనమాట. ఇలా ఇవ్వడానికి మనం ఇక్కడ రాసాం చూడండి, వీటిని ఏమంటారంటే క్వైరీ అంటారనమాట. అంటే ఏం చేసాము, ఎస్క్యూఎల్ అనే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేసాము, డేటాబేస్కి చెప్పేసాము. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేసిందంటే మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే డేటాబేస్ నుండి తీసుకొచ్చేసి మనకి ఇచ్చేసేసింది అనమాట. అంటే మనం ఇక్కడ రాసాం చూడండి, వీటిని ఏమంటారంటే క్వైరీస్ అని పిలుస్తారు. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నాకు మొత్తం వద్దు, నాకేంటంటే ఎంటైర్ ద డేటాబేస్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు, సమ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కావాలనుకున్నాను. అలాంటప్పుడు నేనేం చేస్తాను నవీన్, ఇప్పుడు నాకేంటంటే అక్కడ బోల్డ్ ఉన్నాయి కదా, వాటిల్లో ఉంది నాకు పర్టికులర్గా నాకు అక్కడ ఫుడ్ అని క్లోతింగ్ అని ఇక్కడ బోల్డ్ అంతా డేటా ఉందన్నమాట. నాకు ఓన్లీ దాంట్లోనే పర్టికులర్గా కొన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కావాలనుకో, అప్పుడు మనం ఏం వాడతాం, ఎలా చేస్తాం, కండిషన్ వాడతాం. ఏం చేస్తాం, వేర్ అనే ఒక క్లాస్ని వాడతాం అని చెప్పావు కదా నాకు మొన్న. అంటే ఉమ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, వేర్ అనే ఒక క్లాస్ని వాడాం. ఈ వేర్ అనే క్లాస్ని వాడేసి
అక్కడ మనం ఏం చేస్తాము, వేర్ అనే క్లాజ్ లోపల ఏం చేస్తాము, ఒక కండిషన్ అనేది రాస్తాం. అంతేనా కాదా? అంతేనా కదా? ఓకే డన్. అంటే ఈ కండిషన్ కనుక మనం రాయాలి అంటే ఈ కండిషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, కండిషన్ ఎందుకు రాస్తాము, మనం ఏదైతే క్వైరీ లోపల ఒక కండిషన్ చెప్తామో ఆ కండిషన్ని సాటిస్ఫై అయిన రోస్ డేటాబేస్లో ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకురావాలంటే మనం ఏం చేస్తామంటే వేర్ అనే ఒక క్లాస్ని వాడేసి మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం. వేర్ అనే క్లాస్ సహాయంతో ఏం చేస్తాము, వేర్ కింద మనం ఏదైతే కండిషన్ చెప్తామో ఆ కండిషన్ మనం తీసుకున్న డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్లో మనం చెప్పిన కండిషన్ ఏదైతే రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై చేస్తో వాటికి సంబంధించిన రోస్ అన్ని మనకి ఏమవుతాయంటే డేటాబేస్ నుండి రావడం అనేది జరుగుతుంది. అలా రాయడానికి మనం ఏం చేస్తామంటే కండిషన్ అనేది చెప్తాం. ఈ కండిషన్ రాసేటప్పుడు ఈ కండిషన్లో ఏమేమి ఉంటుంది, ఒక కాలం నేమ్ రాయాలి, తర్వాత మనం ఏం చేయాలి, ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి, తర్వాత మనం ఏం చేయాలి, వాల్యూ అనేది యూజ్ చేయాలి. ఓకే, కాలం నేమ్ వాల్యూ అంటే మనం ఏ కాలం నేమ్ అయితే వాడుతున్నామో ఆ కాలం నేమ్లో ఏదైతే వాల్యూ చెప్తున్నామో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటీజర్ ఫ్లోట్ అయినాయి అనుకో కొన్ని వాల్యూస్ని వాడతామని చెప్పాము ఆపరేటర్ని. అది స్ట్రింగ్ అయిందనుకో కొన్ని కామన్ ప్యాటర్న్లో ఏం చేస్తామంటే అక్కడ ఆపరేటర్ ఏది వాడతారో నేర్చుకుంటా ఉన్నాం. అలానే మనం ఏం చేస్తామంటే అవన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ క్వశ్చన్లో చెప్పాను కంపారిజన్ ఆపరేటర్స్ అని. అదే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు డేటా తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ఆ డేటా తెచ్చుకోవాలంటే సమ్ స్పెసిఫిక్ డేటా మాత్రమే తెచ్చుకోవాలి. ఆ డేటా అనేది ఎలా ఉందంటే నాకు మల్టిపుల్ కండిషన్స్లో ఉందన్నమాట. ఇలా నా దగ్గర ఏముందంటే పైదాన్ని ఏమనుకున్నానంటే కండిషన్ 1 అనుకున్నాను, కండిషన్ 2 అనుకున్నాను. అంటే మనం ఒక డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవాలి అంటే మనం మల్టిపుల్ కండిషన్స్ని యూజ్ చేసేసి ఆ మల్టిపుల్ కండిషన్ సాటిస్ఫైయింగ్ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం తెచ్చుకోవాలి అనుకున్నాము. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఆపరేటర్స్ కండిషన్ 1కి కండిషన్ 2కి మధ్యలో ఏం చేస్తారంటే కొన్ని ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఏ ఆపరేటర్స్ అంటే ఏ ఆపరేటర్స్ని యూజ్ చేస్తారు, నవీను ఏ ఆపరేటర్స్ని యూజ్ చేస్తారు, అండ్ అనే ఆపరేటర్ కానీ అండ్ ఆర్ లేకపోతే ఏం చేస్తాం ఆర్ అనే ఆపరేటర్ కానీ లేకపోతే ఏం చేస్తాం నాట్ అనే ఆపరేటర్ కానీ యూజ్ చేస్తాం. వీటిని ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ అంటారు. అంటే ఒక డేటాబేస్ నుండి మల్టిపుల్ కండిషన్కి సంబంధించిన మల్టిపుల్ కండిషన్ సాటిస్ఫై అయిన రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ని కనుక మనం తెచ్చుకోవాలనుకో డేటాబేస్ నుండి అప్పుడు ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకోవడమే చేస్తాం. అలా చెప్పాలి అనుకున్నప్పుడు 2 కండిషన్ సాటిస్ఫైన్ డేటా తెచ్చుకోవాలనుకో అండ్ అనే ఆపరేటర్ని, అలానే ఎయిదర్ ఫస్ట్ కండిషన్ ఆర్ సెకండ్ కండిషన్ ఏదో ఒక కండిషన్కి సంబంధించిన డేటాని కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు ఆర్ అనే ఆపరేటర్ని, అసలు మనం చెప్పిన కండిషన్ కాకుండా ఆ కండిషన్ కాని డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకో అప్పుడు నెగోట్ అనే ఆపరేషన్ నాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం తెచ్చుకుంటామని చెప్పుకున్నాం అనమాట. ఓకే, అలానే మనం ఏం చేస్తామంటే 2 కండిషన్స్ అయితే మనం ఏం చేస్తామంటే ఈ లాజికల్ ఆపరేటర్ని అప్లై చేయొచ్చు అని చెప్పుకున్నాం. అదే నా దగ్గర డేటాబేస్లో నేను డేటాను తెచ్చుకోవడానికి 3, 4, 5 కండిషన్స్ వాడాను అనమాట. 5 కండిషన్స్ వాడినప్పుడు మనం ఎలా తెచ్చుకుంటామనే దాని గురించి చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఒక క్వైరీ లోపల మనం ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేయమన్నమాట. ఎలా అంటే మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ని కూడా యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు, డేటాని మనం ఏం చేయొచ్చు అంటే రిట్రీవ్ చేయొచ్చు అనమాట. అలా రిట్రీవ్ చేయాలంటే ఫస్ట్ మనం డేటాబేస్కి ఒక ఆర్డర్ అనేది ఉందన్నమాట, రూల్. ఏంటిదంటే మనం ఒక క్వైరీ రాసేటప్పుడు దాంట్లో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, వాటిలో కూడా మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ కనుక ఉన్నాయి అనుకోండి, వాటన్నిటిలో కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత ఏ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత ఏ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేసి వాటి యొక్క ఆర్డర్ని చెప్పేసేసి వాటి యొక్క ఆర్డర్ ఆధారంగా ఏం చేస్తుందంటే ఈ కండిషన్స్ ఏం చేస్తుందంటే ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తానమాట. అలా చేయాలి అంటే ఎలాంటి ఆర్డర్ అనే దాని గురించి చూస్తాం. దీన్ని ఏమంటారంటే ప్రెసిడెన్స్ అంటారనమాట. అంటే మనం ఒక క్వైరీ రాసినప్పుడు ఏ కండిషన్ ముందల ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ కండిషన్ తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి,
ఏ కండిషన్ దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి అని ఆర్డర్ చెప్తుంది చూడండి. ఈ ఆర్డర్ని ఏమని పిలుస్తారంటే ప్రెసిడెన్స్ అని పిలుస్తారు డేటాబేస్ భాషలో. ప్రెసిడెన్స్ అంటే మీ అందరికి అర్థమైందా? ఎవరికన్నా డౌట్ ఉందా? వీటిలో హైయెస్ట్ ప్రెసిడెన్స్ అనేది ఏంటిదంటే, మనం ఎప్పుడైనా సరే ఒక క్వైరీ రాసేటప్పుడు దాంట్లో మనం లాజికల్ ఆపరేటర్స్ కనుక వాడామనుకోండి, వాటిలో నాట్ అనే లాజికల్ ఆపరేటర్ మనం ఎప్పుడైతే వాడతామో ఆ లాజికల్ ఆపరేటర్కి హైయెస్ట్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ నాట్ అనే ఆపరేటర్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉన్న కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ కండిషన్ మాత్రం ఏమవుతుందంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. లేటర్ తర్వాత ఏం జరుగుతుందంటే అండ్ అనే ఆపరేటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్న కండిషన్స్ అనేది ఏమవుతాయి అంటే సెకండ్ ప్రెసిడెన్స్ అది ఎక్కువ కాబట్టి సెకండ్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. తర్వాత ఆర్ అనే ఆపరేటర్ అనేది లీస్ట్ ప్రెసిడెన్స్ కాబట్టి ఆర్ అనే ఆపరేటర్ లాస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే నువ్వు ఫస్టే ఆర్ పెట్టినా కానీ ఏమవుతుందంటే కంప్యూటర్ ఆర్ని తీసుకోదు అనమాట. నాట్ ఉందో లేదో చూసుకుంటుంది. నాట్ ఉందనుకో ఫస్ట్ నాట్కి సంబంధించిన కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నాట్ లేదనుకోండి అండ్ అనే ఆపరేటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఆపరేటర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎలా అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నట్టుంది బాడ్ మాస్ రూల్ అని చెప్పుకున్నాం కదా మనము. దాంట్లో ఫస్ట్ డివిజన్ని ఫస్ట్ సాల్వ్ చేసినట్టు ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఇలానే ఆర్డర్ని ఫాలో అయ్యి ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ప్రెసిడెన్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే, అంటే ఒక క్వైరీ రాసేటప్పుడు మల్టిపుల్ ఆపరేటర్ని కనుక మనం యూజ్ చేసేసామంటే వీటి యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువగా ఉంటుందో వాటిని ఫస్ట్ ఫాలో అయ్యి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అని మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రెసిడెన్షియల్ రూల్ని అప్లై చేసేసి మనం కొన్ని రియల్ వరల్డ్ సినారియోస్ ద్వారా మనం ఏం చేద్దామంటే మన డేటాని ఈ మల్టిపుల్ ఆపరేటర్స్ని కూడా ఎలా కంబైన్ చేస్తారనే దాని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకేనా. ఓకే దట్ మురళి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? Fine products belong to clothing category and name does not contain jeans. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? క్లోతింగ్ అని కేటగిరీలో తీసుకోమని ప్రోడక్ట్ అని దాంట్లో నేమ్ మాత్రము నాట్ కంటైన్ జీన్స్ వద్దని ప్రింట్ చేయమన్నారు. మా మురళి అని అతను చెప్పారు ఏంటంటే మనకి ఏం చేశారంటే ఒకటి ఇచ్చారంట. అంటే డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో ప్రోడక్ట్ అని ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఏం చేద్దామంటే కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకున్నాడంటే ఇతను మేనేజర్ ఏమని చెప్పాడంటే వాటిలో క్లోతింగ్ అనే కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ క్లోతింగ్ అనే కేటగిరీ ఉండాలంట. బట్ ఆ నేమ్ అనేది ఏంటిదంటే జీన్స్ కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ మాత్రం ఏమున్నాయి అనేది చూద్దాం అనుకున్నాడంట. అలా చూడాలి అంటే ఎస్క్యూఎల్లో క్వైరీ ఎలా రాస్తారు అనేది మనోడికి అడిగిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అంటే ఏంటిదంటే ఒక రియల్ వరల్డ్ సినారియో ఉంది. ఏంటంటే మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ ఏంటంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో కొంత ఇన్ఫర్మేషన్ మనోడికి ఏంటంటే కావాలనుకున్నాడు అనమాట, చూద్దాం అనుకున్నాడు. ఏంటిదంటే ఈ డేటాబేస్ లోపల బోర్డు అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అంటున్నాడు కదా, వాటిలో ఇతను ఏం చూద్దాం అనుకున్నాడంటే క్లోత్కి సంబంధించిన కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే ఏం కావాలంటే తెచ్చుకుందాం అనుకున్నాడు. ఆ తెచ్చుకునే ప్రోడక్ట్లు ఏమి ఉండకూడదంటే జీన్సెస్ అనేవి కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలి అంటే ఎస్క్యూఎల్లో ఒక క్వైరీ అనేది ఎలా రాస్తారనేది వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. అలాంటి క్వశ్చన్ కనుక మనం క్వైరీ కనుక రాయాలనుకో ఎలా రాస్తారు? ఎలా రాస్తారంటే ఒకసారి చూద్దాం. ఎలా రాస్తారంటే మనం ఇది ఇక్కడ కనుక మీరు చూసామనుకో ఇలా రాస్తారన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కేటగిరీ ఈక్వల్ టు క్లోతింగ్ అని రాస్తాం. తర్వాత హండ్ అని పెట్టి మనోడికి ఏమి వద్దనుకున్నాడు, జీన్స్ అనేది కాకుండా మిగతావన్నీ కావాలనుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే నేమ్ ఈక్వల్ టు ముందర ఒక పక్కపై జీన్స్ అనే పేరు ఏ ఉంటే అవన్నీ వద్దనమాట. అవన్నీ కాకుండా మిగతా అన్నీ కావాలనుకున్నాడు. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, నేమ్ ఈక్వల్ టు జీన్స్ అని పెట్టి దాని మీద నాట్ అని పెట్టేశాడు. అప్పుడు మనకి ఏమైందంటే జీన్స్ కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతుందంటే క్వైరీలో రావడం అనేది జరుగుతుంది. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట.
సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఆపరేటర్ కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి చెక్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా, ఇది కూడా అర్థం చేసుకొని వచ్చేద్దాం. మనోడి క్వైరీ ఏందో చూద్దాం ఒకసారి. మనోడి క్వైరీ ఏంటి, ఒక డేటాబేస్ నుంచి ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మనోడికి ఏం కావాలనుకున్నాడంటే క్లాత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలనుకో ఎస్క్యూఎల్లో క్వైరీ ఎలా రాస్తాం? ఎవరన్నా నేను ఓన్లీ మనోడికి ఏం కావాలంటే మురళీకంట ఓన్లీ క్లాతింగ్ మాత్రమే కావాలంట. అలాంటప్పుడు నువ్వు ఎస్క్యూఎల్లో క్వైరీ ఎలా రాస్తావు? నవీను ఎస్ సార్. చెప్పగలవా? ఓన్లీ క్లాతింగ్ కావాలా? ఓన్లీ క్లాత్సే కావాలి. కేటగిరీ ఈక్వల్ టు క్లాతింగ్. కేటగిరీ ఈక్వల్ టు బదులు లైక్ అని పెట్టుకోవచ్చు కదా మనం అక్కడ తెచ్చుకున్న వాటి. లైక్ క్లాతింగ్. క్లోజింగ్ అని ఆఫ్టర్ స్విమ్మింగ్ కావాలి. ఓకేనా, అప్పుడు క్లోజింగ్ వచ్చింది. సపోజ్ దట్ నాకు ఇంకో క్వశ్చన్ ఉందిరా నేను, ఎందుకంటే ఆ క్వశ్చన్ మనోడికి అసలు కేటగిరీ క్లోతింగ్ అన్నాడు కదా, అక్కడ అసలు మనోడికి అంతా నేమ్ అనేది ఉంది చూడు, నేమ్ అనే ఒక కాలం ఉంది చూడు. ఈ కాలంలో గోల్డ్ షర్ట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో అంతా మనోడికి మురళీకి అంతా అసలు జీన్స్ అనే షర్ట్లు కాకుండా జీన్స్ అని ఎక్కడైనా జీన్స్ అనే పేరు ఉన్నాయి. ఆ జీన్స్ అనేవి కాకుండా మిగతా క్లోత్స్ అన్నీ కావాలంట మనోడికి. అలా కావాలనుకోప్పుడు ఎలా తెచ్చుకుంటాం? అంటే మనకి నేమ్ అనేది కాలం ఉంది కదా ఒకటి, ఆ నేమ్ అనే కాలం లోపల ఏముంది చూడు, బ్లూ షర్ట్ అని ఒకటి, బ్లూ జీన్స్ అని ఒకటి, బ్లాక్ జీన్స్ అని, బ్లూ షర్ట్ అని, ఇలా ఉన్నాయి కదా, బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. వీటిలో మురళి అంతా జీన్స్ అనే పేరు అనేది అసలు అతనికి నచ్చదంట. ఆ జీన్స్ అనేది కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని తెచ్చుకోవాలనుకుంటాడు మనం డేటాబేస్ నుంచి. అలా తెచ్చుకోవాలంటే కండిషన్ ఎలా రాస్తారు? వేర్ నేమ్ నాట్ NOT నాట్ జీన్స్ డబుల్ కోట్స్లో జీన్స్. ఓకే, క్యాప్టెన్ చేయాలి. ఓకే, అంతేనా? క్వైరీ రన్ చేశాను. నాకేమనిచ్చిందంటే దిస్ ఇస్ సింటాక్ ఎర్రర్ అన్నాడు. సింటాక్ ఎర్రర్ అంటే సింటాక్ రాంగ్ రాశాను. అప్పుడు మనం ఏంటి ఎలా చేయాలి? దీన్ని ఏమంటారు? ఈ మొత్తాన్ని కండిషన్ అంటారు. కండిషన్లో ఎప్పుడు ఏముండాలి? రూల్. కండిషన్కి రూల్ ఏంటి? కాలం ఒకటి ఉండాలి, వాల్యూ, ఇంకా ఆపరేటర్ ఉండాలి. ఏ ఆపరేటర్ ఉండాలి? ఎప్పుడు కూడా మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఉండాలి. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే పక్కన నువ్వు తీసుకున్న వాల్యూ జీన్స్ కాబట్టి జీన్స్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ వచ్చినప్పుడు ఏం పెట్టాలి? అక్కడ లైక్ అనే ఆపరేటర్ పెట్టాలి. ఓకేగా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జీన్స్ అని ఇచ్చి చూద్దాం, ఏమైందో చూద్దాం. నాకేమీ రాలేదు, ఎందుకని స్టార్టింగ్ ఎగ్జాక్ట్లీగా పేరు అనేది జీన్స్తో లేదు. కావాలంటే ప్రోడక్ట్ అనే టేబుల్ చూడు, దాంట్లో నాకు జీన్స్ అనే పేరుతో ఏమీ లేవు. దాని ముందర వెనకాల ఏవో కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ జీన్స్ అనే పేరుకి ముందర కొన్ని పదాలు, వెనకాల ఎక్కడైనా ఉండొచ్చు. ఆ జీన్స్ అనే పేరు ఎక్కడున్నా సరే అవన్నీ కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఒక పర్సంటేజ్ పెట్టాను, వెనకాల కూడా ఒక పర్సంటేజ్ పెట్టాను. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేమైంది, జీన్స్ అనే నేమ్తో ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయి. అసలు జీన్స్ అనే పేరుతో ఉన్నాయే నాకు వద్దనుకున్నాను. అలాంటప్పుడు నేనేం చేయాలి? అప్పుడు మనం నాట్ అనేది ఎక్కడ పెట్టాలంటే ఇది కూడా ఇక్కడ రాయాలన్నమాట. NOT నాట్ అని ఇక్కడ రాసిన తర్వాత మనం రన్ చేసేసాం అనుకోండి, అప్పుడు మనకేమొస్తాయంటే ఇక్కడ చూసిన అవుట్పుట్ కనుక చూసాను అనుకోండి,
దీంట్లో ఏమవుతుంది, జీన్స్ అనే పేరుతో ఉన్న ఏవి ఉండవు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక క్వైరీ రాయాలి అంటే ఏం చేస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తాం, నాట్ కండిషన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాట్ కండిషన్ రాయడం అర్థమైంది, దాంట్లో క్లోతింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం నాకు అర్థమైంది. ఇప్పుడు నా మెయిన్ క్వైరీలోకి వెళ్ళాను, ఏంటిది, నాకేం కావాలి, క్లోతింగ్ అనేవి కావాలి, వాటితో పాటు నాకేం కావాలి అంటే జీన్స్ కానీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు కావాలంట. ఆ క్వైరీ కనుక మనం రాయాలంటే ఎలా రాస్తారు, వేరు పక్కకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే మనకేం కావాలి, కేటగిరీ వచ్చేటప్పుడు క్లాతింగ్ ఉండాలి కాబట్టి అది రాసుకున్నాను. వాటితో పాటు నాకేముండాలి, ఇంకొకటి జీన్స్ లేనివి కూడా ఉండాలి. అంటే ఆ కండిషన్ ఎలా రాయాలో నాకు అర్థమైంది. ఈ రెండు కలిపేసి నాకు డేటాబేస్ నుంచి రావాలి కదా, అందుకని రెండు క్వైరీస్ నాకు రెండు కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే అంటే ఆపరేటర్ రాసేసాను. రాసేసిన తర్వాత ఏం చేశానంటే క్వైరీని రన్ చేసేసాను. అప్పుడు నాకేమైందంటే అవుట్పుట్ ఇలా రావడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, లేదంటే ఫస్ట్ నాట్ ఉన్న కండిషన్ ఫస్ట్ రాసేసి తర్వాత అందబెట్టుకొని కేటగిరీ ఈక్వల్ టు క్లోతింగ్ అని రాసుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అనమాట. ఎవరికైనా సరే డౌట్ ఉందా ఈ క్వైరీకి అవుట్పుట్? ఏమో రీ, క్లియర్ అన్న. ఓకేనా? నవీన్ నీకేమైనా డౌట్ ఉంటుందా? నో సార్. అలానే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాము, అండ్ నాట్ అనే ఆపరేటర్స్ని ఎలా అయితే యూజ్ చేస్తామో, ఇందాక మనం చెప్పుకున్న క్వశ్చన్ ఏం చేస్తాం, అండ్ నాట్ అనే ఆపరేటర్ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఆరు నాట్ అనే ఆపరేటర్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కంబైన్ చేసి యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే కండిషన్ రాసేసి అక్కడ ఏం చేస్తామంటే ఇంకొక నెగోట్ కండిషన్ రాసేసి ఆ రెండింటి మధ్యలో ఆరు అనేది కనుక పెట్టామనుకో, ఏదర్ ఫస్ట్ కండిషన్ అన్న ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏమవుతుందంటే నెగోట్ కండిషన్ అయినా సరే ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకో, మనం ఏం చేస్తామంటే ఆరు నాట్ అనే ఆర్ట్ని కలిపేసి ఏం చేస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తారు. ఇది కూడా మీ అందరికి అర్థమైంది కాబట్టి మనం ఏం చేద్దామంటే దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటాం. సో ఓకే, నవీన్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? Fetch products which belongs to Puma or Denim brand and ignore all shirts. Puma and Denim అనే బ్రాండ్స్ ఉన్న ప్రోడక్ట్స్ ని తీసుకురమ్మంటున్నారు అనమాట. అలాగే షర్ట్స్ కనుక అయితే ఇగ్నోర్ చేయమంటున్నారు. ఓకే, ఈ క్వైరీని మనం ఎలా రాస్తాం, ఆన్సర్ చూడకుండా ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నట్టు అంటే ఏం చెప్పాడు, ఫెచ్ అన్నాడు అంటే ఏమన్నాడంటే మరి కనుక్కోమన్నాడు. అంటే మన దగ్గర ప్రోడక్ట్స్ అని ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ లోపల ఏంటంటే 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే పోమా అనే బ్రాండ్ కానీ లేదంటే నాకేం కావాలి, డెనిమ్ అనే బ్రాండ్ ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు కావాలి. కానీ వాటిలో ఏం వద్దు అంటే ఆల్ ద షర్ట్స్, దాంట్లో షర్ట్స్ ఏవైతే ఉంటాయో షర్ట్స్ అనేవి కాకుండా మిగతా వాటిలో ఆ రెండు బ్రాండ్స్లో ఆ రెండింటిలో ఏదో ఒకటి, పోమా అనే బ్రాండ్ కానీ డెనిమ్ అనే బ్రాండ్లో ఉన్న షర్టులు తప్ప మిగతా ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకురమ్మన్నమాట. అలా తీసుకురావాలంటే ఫస్ట్ మనం క్వైరీ ఎలా రాస్తారనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకే మనం ఏం చేద్దామంటే ప్రోడక్ట్ అనే టేబుల్ నుండి తెచ్చుకోమన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయమన్నాడు, పూమా అనే బ్రాండ్ని తెచ్చుకున్నాం. పూమా అనే బ్రాండ్ ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలంటే మనం క్వైరీ ఎలా రాస్తాం ఫస్ట్ రాద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం పూమా అనే బ్రాండ్ ఐటమ్స్ని కనుక తెచ్చుకోవాలంటే మనం ఎలా రాస్తాం, ఈ ప్రోడక్ట్ అనే టేబుల్ నుండి పూమా అనే బ్రాండ్ ఐటమ్స్ని కనుక తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం క్వైరీ ఎలా రాస్తాం, ఏమో బ్రాండ్ అని పెట్టి బ్రాండ్ జస్ట్ బ్రాండ్ ఎగ్జిక్యూట్ పెట్టి ఓకేనా, పోమా ఒకటేనా, పూమా ఒక్కటే తెచ్చుకోండి, పోమా అని పెట్టి పూమా మాత్రం వచ్చింది. అదే నాకు ఇంకోటి ఏం సార్ డెనిమ్ అనేది ఒక్కటే కావాలనుకున్నాడు, అప్పుడు నేను సేమ్ డెనిమ్ అని రాస్తాం. అప్పుడు నాకేమైందంటే డెనిమ్ ఒక్కటే వచ్చేసింది. ఆ రెండిట్లో ఏదైనా పర్లేదు అని రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ పోమా అని రాసి ఫస్ట్ మనం ఏముంది పోమా అయినా పర్లేదు అనుకున్నాం, లేకపోతే ఏమన్నాడు
డెనిమ్ అయినా పర్వాలేదు. బ్రాండ్ వచ్చేది బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు టు ఏం కావాలి డెనిమ్. పర్లేదు అన్నాడు. డెనిమ్ అని రాసాను. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు అంటే రెండిటి నడుమ మీద ఆర్ అని ఆపరేటర్ వాడాలి. ఇంకా క్యాపర్ అన్నాడు. అంటే 2 కండిషన్స్ అంటాయి. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఆర్ అని పెట్టుకొని రన్ చేసానుకో అప్పుడు నాకేమైందంటే హోమాకి సంబంధించిన ప్రోడక్ట్స్ అయినా వచ్చినాయి, లేకపోతే నాకేమైనా డెనిమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయినా వచ్చేసింది. ఓకే ఇప్పుడు నాకు అవన్నీ వచ్చేసింది కదా, దాంట్లో ఇది హోమాయి ఓన్లీ డెనిమ్, హోమా డెనిమ్ ఇవే వచ్చేసింది. వీటిలో నాకు ఏమొద్దు అనుకున్నాను, షర్ట్ అనే పేరుతో ఏవైతే ఉంటాయో ఆ షర్ట్లు కాకుండా మిగతా అన్ని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, ఇంకో కండిషన్ రాసుకోవాలి అండ్ అని పెట్టి. కండిషన్ వచ్చి నేమ్ దాంట్లో నేమ్ ఓకే నేమ్ కాబట్టి వద్దు కాబట్టి నాట్ అని పెట్టి. వద్దు నెగోట్ కండిషన్ రాయాలంటే నీకు ఆల్రెడీ చెప్పాను కదా మురళి, మనం ఏం చేయాలంటే కాలం నేమ్ ముందర పెట్టాలి, నాట్ అని పెట్టేసి ఓకే నాట్ అని నేమ్ పెట్టి ఏం చేసామంటే ఇక్కడ ఆపరేటర్ లైక్ అని పెట్టి హార్ట్లో నీకు షర్ట్స్ అనేది షర్ట్స్ ఆ షర్ట్ అనేది ఏ పేరో నాకు తెలియదు, పర్సెంటేజ్ స్టార్టింగ్ షర్ట్ అని రాసి ఎండ్ పర్సెంటేజ్ అనేది తెచ్చుకున్నాను. ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది చూద్దాం. దాంట్లో ఇది నాకైనా షర్ట్స్ వచ్చినాయి కదా, బ్లూ షర్ట్ అనేది కూడా వచ్చింది కదా. ఓకే బ్రాండ్ హోమా. ఓకే ఇది పెట్టాలి, బ్రాకెట్ పెట్టాలి వచ్చి బ్రాండ్ నుంచి మన డెనిమ్ దాకా 2 కండిషన్ తర్వాత కింద పెట్టచ్చు, పైన పెట్టచ్చు. అప్పుడు నాకేమైందంటే ఇలా 2 బ్రేసెస్ రాయడం ద్వారా నాకేమైందంటే పైదంతా కూడా ఒక కండిషన్ అర్థమైంది, కిందదంతా కూడా ఒక కండిషన్ అర్థం చేసుకొని వాటిని మాత్రం ఏం చేసిందంటే డేటాబేస్ యూజ్ చేయడం అనేది చేసింది అనమాట. అంటే మనం క్వైరీ రాయాలంటే ఎలా రాస్తారంటే ఇప్పుడు కనుక మీరు చూసారనుకోండి, బ్రాండ్ హోమాకి ఆ డెనిమ్కి ఏదైతే ఉందో అది ఒక కండిషన్ రాశారు, వాటిలో షర్ట్స్ అన్నిటిని తీసేసేయాలనుకోండి అప్పుడు ఒక నెట్వర్క్ కండిషన్ రాశారు. ఆ 2 కండిషన్ని 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఏం చేశారంటే అందరినీ ఆపరేటర్ పెట్టి మీరు క్వైరీ రాయడం ద్వారా మీకు ఏమైందంటే అవుట్పుట్ రావడం అనేది జరిగింది అనమాట. ఎప్పుడైతే మనకు అవుట్పుట్ ప్రాపర్గా రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడున్న కండిషన్ని 2 కండిషన్స్గా సింప్లిఫై చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి ఏం చేస్తుందంటే డేటాబేస్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే మనకు అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అలా కనుక మీరు రాయలేదనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే వేరే అవుట్పుట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇంకా మీరు ఇంకా ఈజీగా రాసుకోవాలనుకోండి, మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే నెగోట్ కండిషన్ కూడా ఏం చేయొచ్చు అంటే ఒక బ్రాకెట్ పెట్టుకోవడం ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా బ్రాకెట్ పెట్టుకున్నారనుకో అప్పుడు మీకేమైంది, ఇదంతా కూడా ఒక నెగోట్ కండిషన్ అని అర్థమైంది కదా. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్వైరీ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీరు ఎప్పుడైనా సరే రౌండ్ బ్రేసెస్ అనే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టుకొని మీరు కనుక ఆపరేట్ చేశారనుకోండి ఈజీగా అవుట్పుట్ అనేది పొందుతారు అనమాట. ఓకే నాకు అవుట్పుట్ అనేది ఏమైందంటే ఇలా రావడం అనేది జరిగింది. దీంతో నాకు ఏమైందంటే ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ సెషన్లో ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉంటాయి. క్లియర్ అన్న. ఓకే అలానే నెక్స్ట్ పీపీటీకి వెళ్ళిపోయినా. మనం లాస్ట్ సెషన్లో ఇవన్నీ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ రైట్లో ఈరోజు సెషన్ యొక్క అజెండా ఏంటో చూద్దాం. రైట్లో ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరం వాడేది ఇండో బెట్వీన్ అనే ఆపరేటర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కంపారిజన్ ఆపరేటర్ అంటే వెయిటింగ్ అంటారని చెప్పుకున్నాం. మనము స్టార్టింగ్లో చెప్పాము ఎస్క్యూఎల్తో క్వైరింగ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, కొన్ని ఆపరేటర్స్ అనేవి వాడతామని చెప్తాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్, అలానే లైక్, ఇన్, బెట్వీన్ ఇలాంటి బోల్డ్ అని వాడతామని చెప్పాం కదా. మనం ఇప్పుడు దాకా ఏం చేస్తామంటే కంపారిజన్ ఆపరేటర్స్ని మనం నేర్చుకున్నాం, అలానే లాజికల్ ఆపరేటర్స్ని నేర్చుకున్నాం. అలానే కంపారిజన్ ఆపరేటర్ మిగిలిపోయి ఉన్న మిగతా 2 ఆపరేటర్స్ ఉన్నాయి అన్నమాట. అదే ఏంటిదంటే ఇన్ అని ఒక ఆపరేటర్, మరొకటి ఏంటిదంటే బెట్వీన్ అని మరొక ఆపరేటర్ అనేది ఉంది. అంటే ఈరోజు సెషన్ మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని
బెట్టిన్ అనే ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు సెషన్ నుండి మనం నేర్చుకునే ప్రతిదీ కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే రియల్ వరల్డ్ సినారియోలో మనం ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఈ రోజు నుండి చెప్పే సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ రోజు నుండి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఏమవుతుందంటే మీరు చాలా సఫర్ అవుతారు అనమాట. ఓకే, ఈ రోజు సెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే దీనిని ఒక కంపారిజన్ ఆపరేటర్ గురించి బెట్టిన్ అనే ఆపరేటర్ గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం. లేటర్ మనం ఏం చేస్తామంటే పేజ్ మిషన్ అని పిలుస్తారు. అంటే పేజ్ మిషన్ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక వెబ్ పేజీ కనుక క్రియేట్ చేసామనుకో, ఆ వెబ్ పేజీ కనుక ఓపెన్ చేసామనుకో దాంట్లో ఏమవుతాయి, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఏమవుతాయి ఫస్ట్లో వచ్చి కనపడతాయి అన్నమాట. కొన్ని ప్రోడక్ట్స్ ఏమవుతాయి కనపడవు అనమాట. అంటే వాటిని ఏమంటారు పేజినేషన్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. దానిలోని లిమిట్, ఆఫ్సెట్ అని 2 ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 ఆపరేటర్స్ గురించి కూడా మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం. డేటా ఆర్డరింగ్ అంటాం అన్నమాట. ఏఎస్సి, డిఈఎస్సి అనే ఆపరేటర్స్ గురించి ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకుంటాం. లేదా డిస్టింక్ట్ అని మరొక కంటెంట్ గురించి మనం నేర్చుకుంటాం. దాంట్లోనే మనం ఏం చేస్తామంటే డూప్లికేట్ వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దాని గురించి ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ పీపీటీతో మనకి ఏం జరుగుతుందంటే క్వైరింగ్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే మనం హాఫ్ ఆఫ్ ద సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టు అనమాట ఈ డేటాబేస్లో. అంటే ఇంతవరకు కనుక మనం పర్ఫెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ పార్ట్ అనేది మనం నేర్చుకోగలం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీనిలో ఉన్న ఫస్ట్ ఏంటిదంటే ఫస్ట్ ఆపరేటర్ ఏంటిది, మనకి ఏంటనే ఆపరేటర్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. దీన్ని తెలుసుకునే మధ్యలో మనం ఇప్పటిదాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆర్ అనే ఆపరేటర్, దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి చేసుకొని వచ్చేద్దాం. అంటే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక ఏంటిదంటే ఏంటనే ఆపరేటర్ గురించి మనం తెలుసుకోవాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఓవర్ వ్యూ అనేది ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో దాని గురించి మనం ఏం చేద్దామంటే దాన్ని డిస్కస్ చేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే ఏంటనే ఆపరేటర్లోకి వెళ్దాం. సపోజ్ దట్ నాకు దగ్గర ఏంటంటే ఒక క్వైరీ ఉందన్నమాట. ఏంటిదంటే నాకు పూమా అనే బ్రాండ్ కానీ లేకపోతే డెనిమ్ అనే బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం క్వైరీ ఎలా రాస్తాం మరి? వేర్ కండిషన్ వాడి బ్రాండ్ ఎగ్జిక్లో కొటేషన్ పొమాని పెడతాం, మళ్ళీ ఆర్ఎన్ పెట్టి బ్రాండ్ ఎగ్జిక్లో డెనిమ్ అని పెడతాం స్ట్రింగ్లో. అదే సపోజ్ దట్ నాకేం కావాలనుకున్నా అంటే నా దగ్గర మా నవీన్ కూడా దగ్గర అంటే చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. వారికి ఏం కావాలనుకున్నా అంటే ఏదో ఒక ప్రోడక్ట్ కొందాం అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశానంటే నాకు ఫోన్ చేసేసి సార్ ఏ షర్ట్స్ అయితే బాగుంటాయి సార్ అని అడిగాడు. మరి నువ్వు నీ దగ్గర బడ్జెట్ బాగా ఉన్నాయి అనుకోరా, కొంటే నైకా అయినా కొనురా అన్నాను. నైక్ అనేవి ఉంటాయి అయ్యన్నా కొనుక్కోరా అన్నాను. లేకపోతే నీ దగ్గర ఇంకా బాగా డబ్బులు ఎక్కువ ఉంటే లెవీస్ అనేవి కొనుక్కోరా అని చెప్పాను. లేదు ఒక రకంగా ఉన్నాయి అనుకోరా పూమా అనేవి కొనుక్కోరా అని చెప్పాను. లేదు మీ దగ్గర బాగా తక్కువ ఉందనుకోండి మింత్రాలో రోడ్ స్టార్ ప్రోడక్ట్స్ అని చాలా తక్కువగా వస్తాయి అంటారా, అవన్నా డెనిమ్ అనే బ్రాండ్కి చాలా తక్కువగా వస్తాయి అంటారా, ఆ రెండిట్లో ఏదో ఒకటి కొనుక్కోరని చెప్పాను. ఇలా కనుక మనోడికి చెప్తే వీటిని కనుక వెతకాలంటే వీటి ప్రైస్లు ఎంత ఉంటాయి అనేసి ఒకేసారి వీటన్నిటిని ఒకేసారి వీటిల్లో ఏదో ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ని కనుక మనం తెచ్చుకోవాలనుకున్న దీన్ని ఎలా క్వైరీ రాస్తాడు. వీటిల్లో ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ అంటే మనోడు తెలియదు డేటాబేస్లో ఏమున్నాయి అనేది, వీటిల్లో మాత్రమే కొనుక్కోరని చెప్పాను. వీటిల్లో ఏదో ఒక బ్రాండ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ ఎంత ప్రైస్ ఉందో చూసుకొని దాని ద్వారా మనోడు కొందాం అనుకున్నాడు. అలా కొనాలనుకో క్వైరీ ఎలా రాస్తాడు? సేమ్ బ్రాండ్ పెట్టి దాని స్ట్రింగ్ రాసి ఆర్ఎన్ వాడి మళ్ళీ బ్రాండ్ రాసి మళ్ళీ ఆర్ఎన్ రాసి ఇదే క్వశ్చన్ కనుక సాల్వ్ చేయాలంటే మనోడు ఎలా రాస్తాడంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ అని రాసి వేరే చేసి ఏం చేస్తాడు, బ్రాండ్ పూమా అయినా పర్లేదు లేకపోతే రోడ్ స్టార్ అయినా పర్లేదు ఇలా రాసుకొని చూసాడు అనుకోండి. వీటిలో ఏదో ఒక కండిషన్ కనుక ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, ఆ కండిషన్కి సంబంధించిన డేటా ఉంటే సరిపోతుంది అనమాట. ఉన్నా పర్లేదు, లేదా అన్ని ఉన్నా తెచ్చుకోవాలనుకుని ఏం చేస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారు. దీన్ని మనం ఏం చేద్దాం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి దీన్ని కూడా మనం ఏం చేద్దాం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మన వాడికి ఏం కావాలి, బ్రాండ్ ఏం కావాలి, పూమా పూమా షర్ట్ అని మనోడికి ఏమనుకున్నాడంటే కొనాలనుకున్నాడు. వాటిలో నేను ఏం చెప్పానంటే మనోడికి బ్రాండ్ అనేది పూమా అయినా పర్లేదురా,
అదైనా కొనుక్కోరా పర్లేదురా అన్నాను. లేకపోతే బ్రాండ్ నైక్. నైక్ అయినా పర్లేదురా, నీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే నైక్ బ్రాండ్ అయినా కొనుక్కోరా అన్నాను. లేకపోతే రాడ్ స్టార్. డబ్బులు లేవనుకో, ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు వాడిని ఏం కొనుక్కోమన్నా, డెనిమ్. డెనిమ్ కొనుక్కోమన్నా. ఓకే, ఇంకా మనోడి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, రాడ్ స్టార్. ఓకే. ఇంకా డెనిమ్ నైక్ అయిపోయింది. లివిస్. లేడీస్ ఓకే. వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదో ఒకటి ఉంటే చాలు, వాటిని డేటాబేస్ నుండి కనుక మనం రిట్రీవ్ చేసుకోవాలంటే ఎలా రాస్తాము, మనం ఒక SQL క్వైరీ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే నీట్గా అచీవ్ చేయడం అనేది చేస్తామా లేదా, అంతేనా కాదు. అంతే. వీటిల్లో ఏదో ఒక ప్రోడక్ట్ కనుక మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక SQL క్వైరీ రాయాలంటే మనం ఎలా రాస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తాము. ఓకేనా. ఓకే. సో అంతేనా కదా. అంటే ఇక్కడ మనం ఏదైతే క్వైరీ రాసామో ఈ క్వైరీ కనుక మీరు చూసేసరికి ఎలా ఉందో చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ అనే దాని దాకా చాలా చిన్నగా ఉంది. వేర్ అనే కండిషన్స్ చూడండి, అంటే ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్ చాలా లెందీగా ఉన్నాయి అనమాట. అంటే నా క్వైరీ అనేది, నా అసలు క్వైరీ ఆల్ ద ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలంటే అన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలనుకున్నాను, నా క్వైరీ ఏంటంటే ఇది చూడు, ఇంతేనమాట నా క్వైరీ. డేటాబేస్ నుండి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆల్ ద ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలనుకో జస్ట్ 2 lines అయిపోయింది. అదే నేను ఏం చేశాను అంటే వాటిలో సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నాకేమైందంటే చూడండి క్వైరీ అనేది చాలా లెందీ అయింది. అంటే నేను రాసిన క్వైరీలో కండిషన్స్కి సంబంధించింది ఏమైందంటే చాలా ఎక్కువగా కనపడుతుంది. అప్పుడు నాకు చూడంగానే ఏమవుతుందంటే, యాక్చువల్గా చెప్పాలి అంటే డేటాబేస్ ఎవరైతే వాడతారో వాళ్ళందరికీ ఏమవుతుందంటే జీరో నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళందరికీ కూడా ప్రోగ్రామింగ్ మీద అసలు నాలెడ్జే ఉంటుంది అనమాట. ఎందుకంటే డేటాబేసెస్ అనేవి 0% కోడింగ్ స్కిల్స్తో ఉంటాయి అనమాట. దీంట్లో ఏంటంటే అసలు కోడింగే ఉండదు. అంటే ఇక్కడికి వెళ్ళి మనం చూసేసామనుకో, ఇది చూస్తే ఎంత ఉందంటే చాలా లైన్స్లో కనపడుతుంది. అంటే దీన్ని ఇంకా సింప్లిఫైడ్గా రాయాలి అంటే మనకి ఏదైనా ఒక టెక్నిక్ ఉందా లేదా అని చూద్దాం అనుకున్నాం. ఓకే దెన్ అప్పుడే మనకి ఏమొచ్చిందంటే ఒక ఆపరేటర్ అవుతుంది. అంటే మనం ఇందాక రాసిన క్వైరీ కనుక చూసేసామనుకోండి, అది ఎలా ఉందంటే చాలా లెందీగా ఉంది. ఆ లెందీగా ఉంది కాబట్టి దాన్ని ఇంకా షార్ట్ కట్గా రాయాలి అంటే మనము రాయవచ్చు అనమాట. అలా రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం క్వైరీ రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే మనం రాసేసామో అది ఇంకా షార్ట్గా రాయొచ్చు అనమాట. అలా రాయాలంటే దాని యొక్క సింటాక్స్ ఏంటిది అంటే ఏదైతే మనం రాస్తున్నామో వేరని కండిషన్ రాసేసి వాటిలో అన్నీ కూడా ఒకే ప్రోడక్ట్, ఒకే కేటగిరీ, అంటే ఒకే కాలంకి సంబంధించిన మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటే కలిపి రాయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసేసి దాని ద్వారా అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఇంకా ఈజీ చెప్పాలనుకోండి, మీరు ఇక్కడికి వెళ్ళి చూసారనుకోండి, ఇదేంటిది పూమా అనేది ఏంటి బ్రాండ్ అనే కాలంకి సంబంధించింది, నెవీస్ అనేది నైక్ అనేది బ్రాండ్ అనే కాలంకి సంబంధించింది, డెనిమ్ అనేది బ్రాండ్ అనే కాలంకి సంబంధించింది, రోస్టార్ అనేది బ్రాండ్ అనే కాలంకి సంబంధించింది. అంటే ఒకే కాలంకి సంబంధించిన మల్టిపుల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అంటే డేటాబేస్ నుండి కనుక మనం రిట్రీవ్ చేయాలనుకోండి, ఇలా రాయడం అనేది గుడ్ మెథడ్ అయితే కాదంట. ఇలా రాయాలి అనుకోండి, ఒకే కాలంకి సంబంధించిన మల్టిపుల్ ప్రోడక్ట్స్ని కనుక మనం డేటాబేస్ నుండి కనుక మనం తెచ్చుకోవాలి అనుకోండి, అప్పుడు SQL క్వైరీలో మనం ఏం చేస్తామంటే ఇన్ అని ఒక ఆపరేటర్ని యూజ్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా అచీవ్ చేయాలనుకోండి దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే కాలం నేమ్ రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే వాల్యూ మనం ఏదైతే ఇస్తామో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇచ్చే ముందర మనం ఏం చేయాలంటే ఇన్ అని పెట్టాలన్నమాట. ఇన్ అని కీవర్డ్ పెట్టేసి దాని తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో మనం ఏవైతే వాల్యూస్ ఇద్దామనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నిటి కూడా ఏం చేయాలంటే 1 after 1 ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, బ్రాండ్ అనేది పూమా ఇచ్చాను, తర్వాత ఏం కావాలి
నైక్ అనే బ్రాండ్ కావాలి కాబట్టి ఇక్కడికి నేను ఏం చేశానంటే నైక్ అనే పేరుని సెర్చ్ చేసుకొని నైక్ ఇచ్చేసాను. మళ్ళీ తర్వాత ఏం చేశాను, కామా పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను, ఇక్కడ మిగిలిపోయిన 2 పేర్లు తీసేసి డెనిమ్ అనే పేరు మాత్రమే తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి డెనిమ్ కూడా తీసేసి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేశాను. తర్వాత కామా పెట్టేసేసి ఇక్కడ ఏదైతే ఉందో ప్రో స్టార్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు దీన్ని కూడా కట్ చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, ప్రో స్టార్ ఇచ్చాను. అలా నేను ఏం చేద్దాం అనుకున్నాను, వీటిల్లో ఏదైనా సరే లేవీస్ ఉన్నా పర్లేదు లేవీస్ అని తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు లేవీస్ అనేది కట్ చేసేసి ఇక్కడికి లేవీస్ అని ఇచ్చేసాను. ఆఫ్టర్ పేమెంట్ అంటే అన్ని వాల్యూస్ అయితే నాకు రౌండ్ పెట్టేసి ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో ఈ కంటెంట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైంది చూడండి, ఇందాక నాకు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ రావడమే జరిగింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఇందని ఆపరేటర్ అంటే ఏందో అర్థమైంది. అంటే మనం ఒక డేటాబేస్ నుండి సమ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే అలా మనం ఏం చేస్తుందంటే ఒకే కాలం లోపల మల్టిపుల్ వాల్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మనం సెర్చ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ అని ఒక ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం కోడ్ రాయడం ద్వారా ఏం చేస్తామంటే చాలా ఈజీగా మనం ఏం చేస్తామంటే రిట్రీవ్ చేసుకోవడం చేయొచ్చు. అలా చేయాలి అంటే దాని యొక్క సింటాక్ ఏంటిదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ చెప్పేసి తర్వాత వేరని కండిషన్ రాసేసి మనం ఒకే కాలం లోపల మల్టిపుల్ ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే కాలం నేమ్ ఉందో ఆ కాలం నేమ్ పెట్టేసి దాని పక్కన ఏం చేయాలంటే ఆపరేటర్ ఇన్ అనే ఆపరేటర్ పెట్టేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ చెప్పేసేసి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఆ కాలం లోపల ఏవైతే ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కనుక తెచ్చేసామనుకోండి అప్పుడు ఏమైందంటే V1 అంటే ఆ ప్రోడక్ట్ 1, V2 అంటే సెకండ్ ప్రోడక్ట్. అంటే వాటిలో అట్లీస్ట్ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయిన డేటా కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి అప్పుడు మనం ఎలా చేస్తామంటే ఇలా ఇన్ ఆపరేటర్ ద్వారా క్వైరీ రాయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే అవుతుంది. ఓకే, అప్పుడు నాకేమైందంటే క్వైరీ ఇలా రాయడం ద్వారా నాకేమైందంటే అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. దీంట్లో ఇంకెవరికి డౌట్ లేదు కదా. ఓకే, మనం క్వైరీ అనేది లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ రాసిన రైట్ సైడ్ రాసిన రెండింటి యొక్క అవుట్పుట్ ఒకటే అనమాట. కాకపోతే ఏం చేస్తారంటే అందరిది కూడా అంటే మనం ఆర్ అనే ఆపరేటర్తో రాసినా కానీ ఇన్ అనే ఆపరేటర్తో రాసినా కానీ రెండు ఒకటే. కాకపోతే ఏంటంటే మనం ఆర్ అనే ఆపరేటర్తో కనుక రాసేస్తామనుకోండి క్వైరీ యొక్క లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే డెవలపర్స్ ఇంత పెద్ద అంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది ఒక కండిషన్ ఇంత పెద్దదిగా ఉందనుకోండి వాళ్ళందరికీ ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. డీబగ్గింగ్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ఇసుగ్గా ఉంటుంది అనమాట. అందువల్ల ఏం చేస్తామంటే షార్ట్ కట్గా కనుక మనం రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని పెట్టేసి రాయడం ద్వారా మనలో ఏమవుతుందంటే షార్ట్ కట్స్ తీసుకొచ్చినాయి అనేసి ఏం చేస్తారంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ఇలా ఆర్ అనే ఆపరేటర్స్ని మల్టిపుల్ టైమ్స్ రాయడం కంటే కూడా ఏం చేస్తారంటే ఇలా ఇన్ అనే ఆపరేటర్ని పెట్టి రాయడానికి హైయెస్ట్గా ఏం చేస్తాం డెవలపర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూస్తారు. కాబట్టి అందుకని మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం అనేది జరిగిందన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఓకే. మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో ఏం చేద్దామంటే మరొక ఆపరేటర్ ఉందన్నమాట. బెక్టీన్ అనే ఆపరేటర్ గురించి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. సో అది కూడా ఏంటంటే ఈరోజు చెప్పేస్తాను, నెక్స్ట్ రేపు చూద్దాం. సో బెక్టీన్ అనే ఆపరేటర్ గురించి మళ్ళీ ఇప్పుడు నేర్చుకుందాం. బెక్టీన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే డేటాని రిట్రీవ్ చేద్దాం అనుకున్నాను. ఎలా రిట్రీవ్ చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక వాల్యూ వరకు ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే రిట్రీవ్ చేసుకుందాం అనుకున్నాను. అలా రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే బెక్టీన్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా అచీవ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకున్న వాల్యూ అనేది ఏముండాలంటే నాకు చిన్నదై ఉండాలి, ఇంకొక వాల్యూ ఎక్కడ ఉండాలంటే పెద్దదై ఉండాలన్నమాట. సపోజ్ దట్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే డేటాబేస్లో నేను ఏం చేద్దాం, నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఆ ప్రైజెస్ చాలా ఉన్నాయి కదా, వాటిల్లో మా నదిని కూడా నేను కొందాం అనుకున్నా అంటే ఇచ్చారనమాట. వాళ్ళ ఫాదర్ ఇస్తే వాళ్ళ నాన్నగారు ఎంత చేస్తే 500 రూపాయలు ఇచ్చారు. అంటే మనోడు ఏం చేద్దాం అనుకున్నాడంటే
రూ. 500కి ఏమైతే ప్రోడక్ట్స్ వస్తాయో రూ. 500 లోపు ఏవైతే ప్రోడక్ట్స్ వస్తాయో వాటన్నిటిని చూసేసి వాటి ద్వారా కొందాం అనుకున్నాడు. అలా కొనాలనుకో అప్పుడు మనోడు క్వైరీ ఎలా రాస్తాడంటే ఇలా రాయడం అనేది చేస్తారు. ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాడు? 500 కంటే తక్కువ అంటే అన్నీ వచ్చేస్తాయి. మనోడు ఎంత నుండి కొందాం అనుకుంటున్నాడంటే రూ. 200 కంటే ఎక్కువ నుండి రూ. 500 కంటే తక్కువలోకి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాడు. అంటే సర్టైన్ రేంజ్, అంటే ఒక రేంజ్లో ఉన్న ప్రోడక్ట్ని కనుక మనోడు డేటాబేస్ నుండి కనుక తెచ్చుకోవాలి అనుకున్నాడు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే బెట్టిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అంటే ఒక కాలం లోపల ఒక వాల్యూ నుండి వేరొక వాల్యూ వరకు ఉన్న ప్రోడక్ట్స్ని కనుక మనం డేటాబేస్ నుండి కనుక రిట్రీవ్ చేసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే బెట్టిన్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా ఈజీగా అచీవ్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటిదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాసేసి టేబుల్ నేమ్ రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే వేర్ అని రాసేసి అక్కడ కాలం నేమ్ రాసేసి తర్వాత బెట్వీన్ అని రాసేసి V1 ఎక్కడి నుండి అయితే ఎక్కడ దాకా రావాలనుకుంటున్నామో ఫస్ట్ V1 రాసేసి తర్వాత అండబెట్టి V2 అని రాసేసి సెమీకాలను పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే V1 యొక్క రేంజ్ నుండి V2 అనే రేంజ్ వరకు మధ్యలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతుంటే రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే బెట్వీన్ అనే ఆపరేటర్ని ఇలా రాయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉందా అంటే మీరు రైట్ సైడ్ కనపడుతుంది చూడండి, రైట్ సైడ్ కనపడుతున్న క్వైరీ అయినా సరే లెఫ్ట్ సైడ్ కనపడుతున్న క్వైరీ ఏదైనా సరే రెండు కూడా ఒకటే అనమాట. దాన్ని రైట్ సైడ్ కనపడుతున్న క్వైరీ షార్ట్కట్లో రాయాలంటే ఏం చేస్తామంటే బెట్వీన్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీని మీద కూడా మనం ఏం చేద్దామంటే రియల్ టైం సినారియో తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే బెట్వీన్ అనే ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తారని చూద్దాం. ఎందుకంటే ఈ అనే ఆపరేటర్ని బెట్వీన్ అనే ఆపరేటర్స్ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా వైడ్ రేంజ్లో ఏం చేస్తారంటే యూటిలైజ్ చేయడం అనేది చేస్తారు. అందువల్ల మనం ఏం చేద్దామంటే ఈ బెట్వీన్ అనే దాని కూడా ఎలా అప్లై చేస్తారనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకొని ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. సో దానికోసం నేను ఏం చేశానంటే ఒక క్వైరీ తీసుకున్నాను రియల్ వర్డ్ సినారియో. ఏంటిదంటే నాకు కొన్ని ప్రోడక్ట్స్ కావాలనుకున్నాను. ఎక్కడ నుండి ₹1000 నుండి ₹500 ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటన్నిటిని తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అనుకో అప్పుడు మనం ఒక క్వైరీ అనేది ఎలా రాస్తారు అనేది నాకున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అన్నమాట. ఈ టికెట్ని కనుక తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. నా దగ్గర ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్ అనే టేబుల్లో నాకు ఏం కావాలంటే బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వాటిలో మా నవీన్ అనేవాడు ఏం చేద్దాం అనుకున్నానంటే ₹1000 నుండి ₹5000 లోపు ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలనుకో జనరల్గా క్వైరీ ఎలా రాస్తాడు, ఇక్కడికి వెళ్ళి వేర్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, ఈజ్ గ్రేటర్ దాన్ ఎంత ఉండాలి, ₹1000 అన్నాడు. ఓకే, అప్పుడు నాకేమైందో చూద్దాం అని నేను కాల్ పెట్టాను. పెట్టి చూసాను ఏమవుతుందంటే ₹1000 కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ మనోడి దగ్గర ₹17,000 డబ్బులు లేవు. అందుకని మనోడు ఏం చేద్దాం అనుకున్నాడు, ప్రైస్ అనేది ఎంత కావాలనుకున్నాడు అంటే మనోడు ప్రైస్ అనేది ఏం కావాలనుకున్నాడు అంటే ₹5,000 కంటే తక్కువ ఉండేవి కావాలి అనుకున్నాడు. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనోడు ఏం చేశాడు, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ ఈక్వల్ అని పెట్టేసేసి 5000 అని పెట్టాడు. అంటే రెండు కండిషన్స్ వచ్చినాయి కాబట్టి ఈ రెండు కండిషన్స్ జరగాలంటే అప్పుడు ఏం చేశాడు, రన్ రాసేసాడు. ఏం చేశాడంటే రన్ చేశాడు. అప్పుడు మనోడికి ఏం వచ్చినాయి చూడండి, ₹1000 నుండి ₹5,000 లోపు ఉన్న ఆల్ ద ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. ఓకే, అంటే మనోడు ఏం చేసిందంటే ఒక ₹1000 నుండి ₹5,000 లోపు ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కనుక తెచ్చుకోవాలంటే జనరల్గా క్వైరీ ఎలా రాస్తారంటే ఇలా రాయడం చేస్తారు. అలా కాకుండా మనం ఇంకా ఈజీగా సింపుల్గా రాయాలి అనుకో ఇంకా ఈజీగా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కనుక మనం చూసేసామనుకో ఏముంది చూడండి, ప్రైస్ అనే ఒక కాలం ఉంది, మళ్ళీ కండిషన్ ఏం చేసాం, ప్రైస్ అనే కాలం వాడేసాం. అంటే ఒకే కాలం నేను మల్టిపుల్ టైమ్స్ కనుక యూజ్ చేస్తున్నాం అనుకోండి, అలా యూజ్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తారంటే మిగిలిన కానీ బెట్వీన్ అనే ఆపరేటర్ని కానీ యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఒకే కాలం నేను ఒకసారి వాడాలి, మల్టిపుల్ టైమ్స్ కనుక మనం వాడుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే మన క్వైరీ లోపల ఈ
ఇన్ అనే ఆపరేటర్ని కానీ బెట్వీన్ అనే ఆపరేటర్ని కానీ యూజ్ చేయాలి. ఇన్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఆ ప్రోడక్ట్ మనం చెప్పిన మల్టిపుల్ కండిషన్లో ఏదో ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనము ఇన్ అనే ఆపరేటర్ వాడతాం. అలానే 2 కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే బెట్వీన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి బెట్వీన్ అనే ఆపరేటర్ యూజ్ చేయడం ద్వారా ఈజీగా అచీవ్ చేయొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి సింటాక్స్ ఏంటి, కాలం నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తాము బెట్వీన్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాము వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేస్తాము రెండో వాల్యూకి మధ్యలో మనం ఏం చేస్తాము అందరిని పెట్టేసేసి తర్వాత క్వైరీని కనుక రన్ చేస్తాం అనుకోండి, ఇందాక చూసిన క్వైరీకి ఇప్పుడు చూసిన క్వైరీకి రెండింటికి ఏం తేడా లేదు. ఇలా ఎగ్జిక్యూట్ చేయగల నాకు వెంటనే ఏమైందంటే 1000 రూపీస్ రేంజ్ నుండి 5000 రూపీస్ రేంజ్లో ఉన్న ఆల్ ద ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే రావడమే జరిగింది. ఇలా రాయాలంటే మనం ఏం చేస్తామంటే బెట్వీన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి క్వైరీ ఇలా రాయడం ద్వారా మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ రావడమే జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఇంకెప్పటికైనా సరే అవుతుందా? ఈ క్వైరీ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే మనం ఇచ్చే వాల్యూస్లో ఫస్ట్ ఇచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అది మినిమంగా ఉండాలి. సెకండ్ ఇచ్చే వాల్యూ ఎప్పుడు కూడా ఏముండాలంటే అది మ్యాక్సిమంగా ఉండాలి. అలా కాకుండా మనం క్వైరీ రాసిస్తామనుకోండి, అప్పుడు మనకేమవుతాయి అంటే మల్టిపుల్ బగ్స్ అనేవి రావడమే జరుగుతుంది. కావాలంటే మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళి 10,000 అని చూద్దాం. అప్పుడు నాకేమింది అవుట్పుట్ ఏమీ రాలేదు అన్నమాట. సపోజ్ దట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంకా లార్జ్ నెంబర్ తీసుకున్నాను అలా వస్తుంది. అదే మనం ఏం చేసామంటే ఫస్ట్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మినిమం ఉండాలి, సెకండ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మ్యాక్సిమం అనేది ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ అనే ఆపరేటర్లో ఇంటీజియర్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనకి ఏముండాలంటే మనం ఇక్కడ ఇచ్చే వాల్యూస్ రెండు కూడా ఇంటీజియర్ రూపంలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం కావాలంటే అక్కడ ఉన్న కాలం కూడా ఏం కావాలంటే ఇంటీజియర్ రూపంలో ఉంటే కావాలన్నమాట. అలా కాకుండా మనం తీసుకున్న వాల్యూస్ అనేది స్ట్రింగ్ రూపంలో ఉండి మనం తీసుకున్న కాలం ఇంకా వేరేదైంది అనుకోండి, ఈ బెట్వీన్ అనే ఆపరేటర్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదన్నమాట. దీంట్లో ఇంకెవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? టుమారో సెషన్ మనం చేద్దాం రిమైనింగ్ పార్ట్ అనేది నెక్స్ట్ ప్లస్ ఫర్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.